హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను తక్కువ ఆయిల్తో క్రిస్పీ దోశ మనం విరగకుండా ఏ విధంగా వేసుకోవాలో చెప్తాను. ముందుగా ఒక ఆనియన్ తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని మిగిలిన రిమైనింగ్ పార్ట్ కర్రీకి యూస్ చేసుకోవచ్చు. అయితే తక్కువ ఆయిల్ వేసి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ప్యాన్ అంతా కూడా. అప్పుడు ఈజీగా వస్తుంది దోశ. ముందుగా దోశ బ్యాటర్ వేసి అదంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్నాక చూడండి, మనం ముందు రాసిన ఆయిల్ వల్ల ఆ విధంగా స్ప్రెడ్ చేయడం వల్ల ఆనియన్ వల్ల ఈజీగా వస్తుంది. తర్వాత కొంచెం 1-2 డ్రాప్స్ వేసుకున్నా కూడా ఈజీగా వచ్చేస్తుంది. జనరల్గా అయితే ఆయిల్ ఎక్కువ వేస్తేనే దోశ టేస్ట్ ఉంటుందండి. బట్ ఏంటంటే షుగర్ బీపీ ఉన్న వాళ్ళు తక్కువ వాడాలి కదా, అలాంటి వాళ్ళకి టిప్ యూజ్ అవుతుంది. చూసారా ఎంత ఈజీగా వచ్చేసిందో. అండ్ ఆ ఆనియన్ మనకి చేత్తో పట్టుకుంటే కాలుతుంది అనుకుంటే ఫోక్ స్పూన్ మనం యూజ్ చేయొచ్చు. ఆ ఫోక్ స్పూన్కి మనం కట్ చేసిన ఆనియన్ గుచ్చి ఈ విధంగా స్ప్రెడ్ చేయొచ్చు. ఇప్పుడు కూడా దోశ బ్యాటర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అది మళ్ళీ మనం దోశలాగా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇది కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది. మనం 1 or 2 డ్రాప్స్ వేస్తే చాలండి, వచ్చేస్తుంది దోశ. క్రిస్పీగా వచ్చేస్తుంది. దోశలకి నేను ఎక్కువ బ్రౌన్ రైస్ యూస్ చేస్తాను. మీకు కూడా అదే యూజ్ మంచిదని చెప్తున్నాను. బ్రౌన్ రైస్ అయితే హెల్త్కి మంచిదండి. అండ్ ఒకవేళ ఈ టిప్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.